నమస్తే. విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ప్రధాని మోదీ చాలా పవిత్రంగా ఉపవాసాలు చేస్తూ ఆయన కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా భారతీయులు చేసుకున్న అదృష్టమే. కానీ అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఒక వేదిక మీద మాట్లాడారు. ఎవరు? యోగి, ప్రధాని మోహన్ భగత్, ఆ సాధుసంతులు, ట్రస్ట్ వాళ్ళు. వీళ్ళు మాట్లాడిన మాటలు కొన్ని రాజకీయ కోణాన్ని ఆవిష్కరిస్తే ఎన్నో సందేహాలకి తావిచ్చినాయి. ప్రధాని మోడీ మాట్లాడుతూ రాముడు వచ్చిండు అయోధ్యకు. రాముడు ఎక్కడి నుంచి వచ్చిండు? రాముడు పుట్టిందే అయోధ్యలో కదా. రాముడు మనం ఎక్కడంటే అక్కడ ఉంటాడు కదా. ఒంటిమిట్టలో రాముడు లేడా? భద్రాచలంలో రాముడు లేడా? అయోధ్యలో ఆయన పుట్టింది అక్కడ. ఆయన ఖచ్చితంగా అక్కడే ఉంటాడు. ప్రత్యేకంగా ఎక్కడి నుంచి వచ్చినట్టు? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు రాముడిని? పోని వనవాసం అనుకున్నాం కదా. వనవాసం పెళ్లి తర్వాత అక్కడ ప్రతిష్ఠించింది బాలరాముడిని. రాముడు రావడం ఏంటి? రాముడు మనతో ఉన్నాడు, ప్రతి భక్తుల గుండెల్లో ఉన్నాడు. అయోధ్యలో ఎట్లా ఉంటాడు? ఆయన పుట్టింది అక్కడ కాబట్టి, ఆయన జన్మస్థలం కాబట్టి. అంటే రాముని మేము తీసుకొచ్చినామని ఇండైరెక్ట్గా ఒక ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చి తద్వారా వాళ్ళ మెప్పును పొందే ప్రయత్నంలో భాగంగా అది మాట్లాడిన మాట. రాముడు రాలా. రాముడు అక్కడే ఉన్నాడు. రాముడు ఎక్కడంటే అక్కడ ఉంటాడు. అంతేకాని రాముడు టెంట్లో ఉన్నాడు, ఈ గుళ్ళో ఉంటాడు అంటే గుడి మీద నిర్మించిన వాడు గుళ్ళో తీసుకొచ్చిన రాముడు లేదా టెంట్లో ఉన్నాడు, ఇది ఇంతకుముందు ప్రభుత్వాల పీరియడ్లో అని చెప్పటం. రాముడు టెంట్లో ఉంటుంది, ఎక్కడ ఉన్న రాముడే కదా. రాముడేమో తనకు ఆభరణాలు చేయించండి, గుళ్ళు కట్టమని చెప్పలేదు కదా. ఆంజనేయుని హనుమంతుని గుండెల్లోనే నివాసం ఉండిపోయింది కదా ఆయన భక్తులకు. మరి అలాంటి భక్తుల గుండెల్లో కాపురం ఉండే రాముడు ఇన్నాళ్ళు టెంట్లో ఉండటం ఏంటి? అది మన ఊహ కదా. కాదు, రాజకీయంగా ఒక విధంగా ఒక మెసేజ్ ప్రజల్లోకి పంపించటం. పవిత్రమైన భవ్య మందిరాన్ని మనం నిర్మించుకొని ఎంతో పవిత్రంగా ఉపవాసాలు చేసి ప్రధాని మోడీ గారు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని వచ్చిన తర్వాత మాట్లాడిన మాటలు రాజకీయ స్పీచ్ని తలపించినాయి, రాజకీయ కోణంలో సాగినాయి తప్ప భక్తి ఆధ్యాత్మిక కోణం సాగలేదు అనే విమర్శలు ప్రస్తుతం వినిపిస్తాయి. అందుకు కారణం రాముడు వచ్చిండు అని. ఎక్కడి నుంచి వచ్చిండు? ఎందుకు వచ్చిండు? రాముడు ప్రజల గుండెల్లో ఉన్నాడు, తన భక్తుల గుండెలో రాముడు ఉంటాడు. అందుకు నిదర్శనం హనుమంతుడే. హనుమంతుని గుండె చీలిస్తే సీతారాములే కనిపించాడు. సో అది బాలరాముని ప్రతిష్ట కాబట్టి పోనీ బాలరాముడు ఎక్కడికి పోలే, వనవాసం పోయింది పెళ్ళైన తర్వాత. అలా చూసినా వనవాసం నుంచి వచ్చి చెప్పడానికి కూడా ఆస్కారం లేదు. ఇందులో వనవాసం ఎందుకు వనవాసంలో ఉన్నాడు? భక్తుల గుండెల్లో పదిలంగా ఉన్నాడు కాబట్టే 22 నాడు ఆ ప్రాణప్రతిష్ఠ రోజు భారతదేశంలో ప్రతి ఆలయంలో రామనామ జపాలు సాగినాయి, భజనలు సాగినాయి. గడప గడప రాముని ఆహ్వానించింది, వాళ్ళ గుండెల్లో నిలుపుకుంది. అలాంటి రాముడు ఇలా ఏదో కూర్చుండు అని చెప్పటం అనేది రాజకీయ కోణం తప్ప వేరే కాదు.